ఏది ఏమైనప్పటికీ ఒకే ఒకటి చెప్తాను నేను, పెద్ద పెద్ద రెస్టారెంట్లు వద్దు, ఈ చిన్న చిన్న ఫుడ్ సెంటర్లే ముద్దు. ఎందుకంటే హైజానిక్గా చక్కటి మరి మనకి శుభ్రత, రుచి, క్వాంటిటీ, క్వాలిటీ. ఎందుకంటే వాళ్ళు దినదినము రెగ్యులర్గా తయారు చేసుకుని తీసుకొచ్చి మనకి సర్వీస్ చేసి మిగిలింది ఏదైతే ఉందో మరి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేయటం జరుగుతుంది తప్ప దాన్ని పెద్ద పెద్ద స్టోరేజ్ ఫ్రిడ్జెస్లో పెట్టడానికి వాళ్ళ దగ్గర ఆ స్టోరేజ్ అవైలబిలిటీ ఉండదు. అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫుడ్స్ బై రావుని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారో మన క్రేజీ ఫుడ్స్ ఫ్యామిలీ అంతా. చాలా లాంగ్ టైం వచ్చింది వీడియో చేయటే, కొంచెం గ్యాప్ వచ్చింది. సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. రైట్. అయితే ఈ చిన్న చిన్న రెస్టారెంట్లో వాళ్ళకి మనం స్ట్రీట్ వెండర్స్కి హెల్ప్ చేసి బిజినెస్ ఇద్దాము, వాళ్ళకి హెల్ప్ చేద్దాము. పాపం చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అంతా మనం రెస్టారెంట్ల వైపు పరిగెడతాం తప్ప మనం ఈ చిన్న చిన్న మరి స్ట్రీట్ ఫుడ్స్, ఈ మన చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయో వాటిని మనం పట్టించుకోవట్లేదని అని చెప్పవచ్చు. సో నాతో పాటు ఏకీభవించి వాళ్ళు కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ చిన్న చిన్న మరి స్టాల్స్లో మీరు ఫుడ్ తినటం కానీ లేదంటే వాళ్ళకి బిజినెస్ ఇవ్వటం కానీ చేస్తూ ఉంటారా? పెద్ద పెద్ద హోటల్స్లో మనకు లైటింగ్స్లో ఏమి కనిపించదు, వాళ్ళు పట్టుకొచ్చి ఇవ్వటం, చక్కగా జిఎస్టీ త్రూ బిల్ వేయటం, తర్వాత మనకి వాటర్ బాటిల్తో సహా అమ్మటం తప్ప ఇక మనకి వేరే ఉండదు పెద్ద రెస్టారెంట్లో. సో నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. చిన్న మరి వ్యాపారస్తుల్ని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తాము, బిజినెస్ ఇద్దాము. సో తదుపరి వీడియో చూసి ఉండండి.